ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఒత్తిడి అధికంగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఆలోచనలు కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్ వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా, మాటలతో వేరే అర్థాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, సంతాన వర్గంతో, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేసే ప్రయత్నాల్లో మొదలైన వాటి విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఏదో తెలియని నైరాస్యం, మానసిక అసంతృప్తి, మానసికంగా అలజడి మొదలైనవి ఏర్పడుతూ ముఖ్యమైన పనులలో ఆటంకాలు లాంటివి ఏర్పడడం, దానివల్ల రాద్దామనుకుంటున్న విషయాల్లో కానీ, సంతానంతో చర్చించేటప్పుడు కానీ, ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ వైరుధ్యాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఏదైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు బాగా ఆలోచించుకొని మాట్లాడడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అలాంటి సమస్యలను అధిగమించడం ఈజీ అవుతుంది. అలాగే మెడిటేషన్ మొదలైనవి చేయడం బట్టి మానసిక చికాకుల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశాన్ని పెంపొందించుకోవాలి.